హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ఇన్ ద మేల్ అంటే హస్బెండ్స్లో మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ గురించి కొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉంటే కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఇది ఈక్వల్ ఇన్సిడెన్స్ అండి, హస్బెండ్స్లో అండ్ వైఫ్స్లో. మేల్ ఫ్యాక్టర్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ 40 to 40% ఇన్సిడెన్స్ సేమ్ రేషియో ఉంటుంది. అందుకే ఇన్ఫర్టిలిటీ క్లినిక్ విజిట్ చేసినప్పుడు ఇద్దరు కలిసి వస్తే అప్పుడు కరెక్ట్గా ఇనిషియల్ ఇవాల్యుయేషన్స్ చేసుకోవచ్చు అండి. 15% అంటే 15% రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కపుల్స్ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతారు. దీనికి కామన్ హస్బెండ్స్లో మేల్ ఫ్యాక్టర్స్లో రీజన్ ఏముంటాయంటే, ఇప్పుడు కామన్లీ చూస్తే ఒక కండిషన్ ఈజ్ వ్యారికోసీల్ అండి. ఈ వ్యారికోసీల్ అంటే బీజం పక్కనే కొన్ని నరాలు ఉంటాయి, వెయిన్స్. సో ఈ వెయిన్స్ లోపల చిన్న వాల్వ్స్ ఉంటాయండి. ఈ వాల్వ్స్ నుంచి బ్లడ్ పంప్ అవుతుంది ఒక డైరెక్షన్లో. సో ఇన్ కేస్ ఈ వాల్వ్స్లో వీక్నెస్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% కేసెస్లో దానికి కారణం ఉండదు, ఇడియోపతిక్ అంటారు. అండ్ 10% కేసెస్లో ఏదైనా అబ్స్ట్రక్షన్, వీనస్ డ్రైనేజ్కి అబ్స్ట్రక్షన్, లేకపోతే రెట్రోపెరిటోనియల్ ఫైబ్రోసిస్, కొన్ని ట్యూమర్స్, ఈ మెడికల్ కండిషన్స్లో ఈ వ్యారికోసీల్ కండిషన్ రావచ్చు. సో ఈ నరాలు ఉబ్బితే ఏమవుతాయంటే బేసికలీ బీజంకి హీట్ తగులుతుంది. హీట్ అంటే వేడి. సో యాక్చువల్లీ స్పర్మాటోజెనెసిస్ అంటే ఈ స్పర్మ్స్ బీజంలో ఒక జెర్మైనల్ ఎపిథీలియం అని లేయర్ ఉంటుంది. దాని నుంచి స్పర్మ్స్ డెవలప్ అవ్వడానికి అరౌండ్ 72 days టైం పడుతుంది. ఆల్మోస్ట్ 10 వారాల టైం ఫ్రమ్ స్పర్మ్ సెల్యులార్ ఫేజ్ నుంచి మెచ్యూర్ అవ్వడానికి. సో ఇది యాక్చువల్లీ థర్మాటోజెనెటిక్ పాత్వే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. స్క్రోటంలో -2 degrees టెంపరేచర్ ఉంటుంది. బేసిక్లీ బాడీ టెంపరేచర్ 37 ఉంటే స్క్రోటమ్ టెంపరేచర్ 35 degrees ఉండాలి. సో అది ఏమవుతుందంటే హీట్ తగిలితే ద మెచ్యురేషన్ పాత్వే ఎఫెక్ట్ అయిపోయి స్పర్మ్స్ కౌంట్ పడిపోవచ్చు. అండ్ సెకండ్లీ మార్ఫాలజీ, స్పర్మ్ది షేప్ వచ్చేసి అబ్నార్మల్ మార్ఫాలజీ స్పర్మ్స్ కనిపించవచ్చు. కొన్ని పేషెంట్స్లో కదలికలు కూడా ఎఫెక్ట్ అవుతుంది, స్పర్మ్ మొటిలిటీ అంటారు. సో నార్మల్గా ఎంత ఉండాలంటే 15 million per ml స్పర్మ్ కౌంట్ ఉంటే అది అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. 15 million కట్ ఆఫ్ లిమిట్ అండి. దాని కింద వస్తే ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫైండింగ్ ఇస్ సెమెన్ అనాలిసిస్ యాక్చువల్లీ ఒక స్టాండర్డ్ ల్యాబ్లో జరగాలి. మంచి ల్యాబ్లో చేస్తే దానికి కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్స్కి నమ్మొచ్చు. చిన్న ల్యాబొరేటరీస్లో సమ్టైమ్స్ ఇన్కరెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. అండ్ సెమెన్ అనాలిసిస్ ఈజ్ నాట్ లైక్ బ్లడ్ టెస్ట్ అండి. ఇది జస్ట్ రఫ్ ఎస్టిమేట్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. దానికి చాలా కాషియస్గా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ 15 million కింద కౌంట్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదని అట్లా ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ ఈవెన్ 5 million, 1 million కౌంట్ కూడా రావచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ దానికి టైం పడవచ్చు. సో అందుకే ఇట్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ కాషియస్లీ అండి. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ తక్కువ స్పర్మ్ కౌంట్స్ది కారణాలు ఇంకా వేరే ఏమి ఉండొచ్చు అంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కొన్ని పేషెంట్స్లో మనం చూస్తాం. కొన్ని పేషెంట్స్లో ప్రొలాక్టిన్ అనేది హార్మోన్ ఎక్కువ అయిపోవడం, హైపర్ ప్రొలాక్టినిమియా అంటారు. కొన్ని పేషెంట్స్లో ఇక్కడ బ్రెయిన్ దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్. ఇవన్నీ హార్మోన్స్ మెయిన్లీ సెంట్రలీ అక్కడ నుంచి కంట్రోల్ అవుతాయండి. సో పిట్యూటరీ డిస్ఫంక్షన్, FSH, అనేది హార్మోన్స్ తక్కువ ఉండడం, టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా కొన్ని పేషెంట్స్లో తక్కువ ఉంటే సెక్షువల్ మూడ్, సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. అండ్ వీర్యం వచ్చేసి కూడా తక్కువ రావచ్చు. దెన్ సెకండ్ కేస్ ఈజ్ అగైన్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. ఆర్ కామన్ ఇండియాలో ట్యూబర్కులోసిస్ చాలా డేంజరస్ బ్యాక్టీరియా, ఇట్ క్యాన్ డూ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండి. సో టీబీ ఇన్ఫెక్షన్, మళ్ళీ మంప్స్ ఇన్ఫెక్షన్. మంప్స్ ఒక వైరస్ ఉంటుంది, పర్టికులర్లీ బీజంకి ఎఫినిటీ ఉంటుంది. ఆర్కైటిస్ అని ఒక కండిషన్, బీజం చాలా ఉబ్బినాక డ్యామేజ్ అయిపోతాయి. అండ్ పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు డ్యూ టు మంప్స్. సో స్పర్మ్ కౌంట్స్ అలాంటి కేసెస్లో కూడా పడిపోవచ్చు. దెన్ నెక్స్ట్ క్రిప్టార్కిడిజం. ఒక్కొక్క సిచ్యువేషన్లో బీజం యాక్చువల్లీ చిన్న బేబీ టైంలో ఇంట్రా యూట్రైన్ ఉన్నప్పుడు ఈ టెస్టిస్ యాక్చువల్లీ కడుపులో ఉంటాయి, అబ్డామినల్ ఆర్గన్స్ ఉంటాయి.
అది మెల్లగా ఇన్గ్వైనల్ కనాల్ ఒక ప్యాసేజ్ నుంచి బీజంలో వస్తాయి. ఒకరొకరికి అది డిసెండ్ అవ్వలేకపోతే క్రిప్టార్కిడిజం అంటారు. దానికి సర్జరీ తొందరగా 6 months ఆఫ్ ఏజ్కే చేసుకుంటే ఫర్దర్గా టెస్టిస్కి హీట్ ఇండ్యూస్ డ్యామేజ్ అవ్వదండి. అది చేయలేకపోతే ఇట్ క్యాన్ బికమ్ పర్మనెంట్లీ డ్యామేజ్, హైపోగొనాడిజం అవ్వచ్చు. దెన్ నెక్స్ట్ ఈజ్ కొన్ని మెడిసిన్స్ ఇంపార్టెంట్. ఇది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ క్రానికలీ వాడతారు ఆ పేషెంట్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్, నిఫిడిపిన్ అలాంటి, ఆర్ ఆల్ఫా బ్లాకర్స్ ఆర్ బీటా బ్లాకర్స్, ఇవి అన్ని థైజాయిడ్ డయూరెటిక్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో దీనికి కూడా సమ్టైమ్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని పేషెంట్స్లో మెంటల్ డిజార్డర్స్, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి దే విల్ గివ్ సమ్ యాంటీ ఆర్ సైకోథెరప్యూటిక్ మెడికేషన్స్. సో ఈ మెడిసిన్స్ కూడా బికాస్ ఆఫ్ యాంగ్జైటీ SSRI ట్యాబ్లెట్స్ వాడతారు కొన్ని పేషెంట్స్. ఈ మెడిసిన్స్ ఆల్సో క్యాన్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. కొన్ని పేషెంట్స్కి లాంగ్ టర్మ్ మంత్స్ టుగెదర్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, పర్టికులర్లీ ఎరిథ్రమైసిన్, జెంటమైసిన్. ఇలాంటి యాంటీబయాటిక్స్ది కూడా సెకండరీ ఎఫెక్ట్స్ ఉండొచ్చు స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ మెచ్యురేషన్ మీద. దెన్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు కామన్గా వీఆర్ సీయింగ్ ఇన్ఫర్టిలిటీ ఆన్ ద రైజ్ మెయిన్లీ బికాజ్ ఈ లైఫ్ స్టైల్ ఒక ప్రాబ్లం అయిపోతుంది. బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, బికాజ్ కరెక్ట్గా రెస్ట్ తీసుకుంటలేరు, డయట్ కూడా చాలా అన్హెల్దీగా, ఇట్ ఈస్ బికమింగ్ షుగర్ బేస్డ్, ఆయిల్ బేస్డ్ డయట్. అండ్ సెకండ్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్ చాలా రైజ్ అయిపోయింది ఇప్పుడు. టొబాకో యూజ్, ఆల్కహాల్ యూజ్, గాంజా, సో ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్స్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో పర్టికులర్లీ బాడీ బిల్డర్స్లో ఇఫ్ దే టేక్ సమ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, అనబలైక్ స్టెరాయిడ్స్, యాక్చువల్లీ ఇది డైరెక్ట్లీ ఎనీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ స్పర్మ్స్ మీద ఎఫెక్ట్ పడి స్పర్మ్ కౌంట్ ఈవెన్ 0 కూడా అయిపోవచ్చు, కంప్లీట్లీ అజోస్పర్మిక్, క్రానిక్ యూజ్ చేస్తే. సో ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయండి. దెన్ నెక్స్ట్ ఈజ్ టెస్టిస్కి ఏదైనా ట్రామా అంటే దెబ్బ తగిలి ఉంటే ముందు, ఆర్ ట్విస్టింగ్ ఆఫ్ టెస్టిస్, టార్షన్, దాని బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ కొన్ని సర్జరీస్, ఏదైనా ట్యూమర్ వచ్చి ఉంటే, ఆర్ సమ్ వ్యాస్ డిఫరెన్స్, అలాంటి ఏదైనా సర్జరీస్ జరిగి ఉంటే. దెన్ కొన్ని పేషెంట్స్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా అవుతాయండి. ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. అంటే దీనిది మీనింగ్ ఏంటి చెప్తాను మీకు. చాలా తొందరగా వీర్యం వచ్చి పడిపోవడం, దానికి ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. సో ఈ సిచ్యువేషన్స్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇజాక్యులేషన్ ఫస్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వారం 10 రోజులకి ఒక్కసారి కలిస్తే దెర్ ఇస్ హై లైక్లీహుడ్ దట్ ఆ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉండి తొందరగా వీర్యం పడవచ్చు. సెకండ్లీ, హైట్ అండ్ సెన్సిటివిటీకి తగ్గడానికి కొన్ని జెల్స్ ఉంటాయి. ఆ జెల్ పెనిస్కి లోకలీ అప్లై చేసుకోవచ్చు. సో దాట్ కొద్దిగా క్లైమాక్స్ డిలే దానికి హెల్ప్ ఉంటుంది. అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ ట్యాబ్లెట్స్ ఆల్సో. ఆ ట్యాబ్లెట్స్ వాడితే ఇజాక్యులేషన్ స్లో చేసుకోవచ్చు. సెకండ్లీ, రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. ఈ ప్రాబ్లం అంటే ఏంటి? బేసికలీ వీర్యం అనేది యాక్సెసరీ గ్లాండ్స్ నుంచి వస్తుందండి. అది వీర్యం బీజం నుంచి రాదు, ఓన్లీ కణాలు వస్తాయి, స్పర్మ్స్ వస్తాయి బీజం నుంచి. సో వీర్యం ఈజ్ అ వైట్ కలర్ లిక్విడ్. ఈ ఫ్లూయిడ్ సెక్రేషన్స్ అంతా యాక్సెసరీ గ్లాండ్స్ అంటే ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసికల్స్ నుంచి వస్తుంది. సో దీంట్లో కూడా కొన్ని డక్ట్స్ ఉంటాయండి. ఈ ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్ అవుతే వాట్ హ్యాపెన్స్ ఇస్ అది ఉబ్బి సమ్టైమ్స్ ఆ డక్ట్స్లో బ్లాకేజెస్ అవ్వచ్చు. అండ్ రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఒక కండిషన్ పర్టికులర్లీ మనం డయాబెటీస్లో చూస్తాం. ఎందుకంటే డయాబెటీస్లో నరాలు డ్యామేజ్ అయిపోవచ్చు బికాస్ ఆఫ్ హై అన్కంట్రోల్డ్ షుగర్స్. కొన్ని కండిషన్స్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్, ఇన్ఫిల్ట్రేటివ్ డిజీజెస్, ఈ కండిషన్స్. ఒక్కొక్కరికి ప్రోస్టేట్ మీద సర్జరీ జరిగి ఉంటే TURP ప్రొసీజర్ అంటారు. ఈ ప్రొసీజర్ తర్వాత కూడా మూత్రంది నెక్ ఉంటుంది, బ్లాడర్ నెక్, మూత్రం సంచిది నెక్. సో ఆ ఏరియాలో యాక్చువల్లీ స్పింక్టర్ ఉంటుందండి, అది క్లోజ్ అవ్వాలి. సో అది క్లోజ్ కాలేకపోతే వీర్యం ముందు వెళ్ళేది యాక్చువల్లీ వెనుక వెళ్తుంది అది. సో ఆ సిచ్యువేషన్స్లో ఆర్గాజం కరెక్ట్గా జరుగుతుంది, కానీ వీర్యం వచ్చేసి జస్ట్ 0.5, 0.2 ml అట్లా తక్కువ వీర్యం వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో వెన్ వీ డూ లో వాల్యూమ్ ఎవాల్యుయేషన్, ఎందుకు లో వాల్యూమ్ సెమెన్ వస్తుంది,
ఈ సిచ్యువేషన్లో మూత్రం టెస్ట్ చేస్తే ఆల్కలైజ్ చేసుకోవాలి. మూత్రంకి ట్యాబ్లెట్స్ ఇచ్చి దాని మూత్రం యాక్చువల్లీ చాలా అసిడిక్గా ఉంటుంది, ఫర్ స్పర్మ్ సర్వైవ్ అవ్వవు అవి. సో మూత్రం ఆల్కలైజ్ చేసుకుంటే స్పర్మ్ దాంట్లో సర్వైవ్ అవ్వచ్చు. సో ఆ స్పర్మ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే అది డయాగ్నోసిస్ ఉంటుందండి. దీనికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇమిప్రామిన్, సూడోఎఫిడ్రిన్, ఇవన్నీ వాడి విత్ ద మెడిసిన్స్ కొన్ని పేషెంట్స్లో కరెక్షన్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లంకి. అండ్ ఫర్దర్గా అసిస్టెడ్ ఫర్టిలిటీకి మన ఏఆర్టీ మెథడ్స్ వాడుకోవచ్చు. దెన్ కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్, ఇవి ఇంపార్టెంట్ అండి. సో క్లైన్ఫెల్టర్స్ అనేది జెనెటిక్ సిండ్రోమ్. దీంట్లో యాక్చువల్లీ అన్ని మెన్లో 46XY ఈ కాన్ఫిగరేషన్లో క్రోమోజోమ్స్ ఉండాలి, దాంట్లో కరెక్ట్ డిఎన్ఏ ఉండాలి. సో ఈ టెస్ట్ చేసుకోవచ్చు, కార్యోటైప్ అని దాంట్లో తెలిసిపోతుందండి. అండ్ కొన్ని అదర్ సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే వై క్రోమోజోమ్లో చిన్న చిన్న డిలీషన్స్ ఉంటే వై క్రోమోజోమల్ మైక్రో డిలీషన్ యాసే, ఇది ఒక టెస్ట్ ఉంటుందండి. ఈ కేసెస్లో సమ్టైమ్స్ వెరీ లో స్పర్మ్ కౌంట్స్ ఉండొచ్చు, 5 మిలియన్ కింద, ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ 0 స్పర్మ్ కౌంట్స్ ఉండొచ్చు. సో జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటే అది ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా ఆఫ్ స్ప్రింగ్ అంటే ఫర్దర్ ఈ బేబీ, ఫ్యూచర్ బేబీ ప్రొడ్యూస్ అవుతే ఎంత % ఛాన్సెస్ ఆఫ్ ఆ సిండ్రోమ్ పాస్ ఆన్ అవ్వచ్చా లేదా, దీని గురించి జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా చేస్తారు. కొన్ని క్రానిక్ డిజీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేస్ ఉన్న వాళ్ళు కూడా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటారు. సో ఇవి అన్ని ప్రాబ్లమ్స్కి కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐడెంటిఫై అవుతాయి హిస్టరీ అండ్ పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి, కొన్ని ల్యాబ్ టెస్ట్. సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. మా దగ్గర కన్సల్టేషన్కి మండే టు సాటర్డే వీఆర్ అవైలబుల్ అండి, ఫ్రమ్ 11 o'clock to 5 o'clock. సో నా పేరు డాక్టర్ శశాంత్. మీరు కన్సల్టేషన్ షెడ్యూల్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి డౌట్స్ ఉంటే మీరు విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.